నిజామాబాద్ జిల్లా యంచా వద్ద గోదావరి వరద ముంపు బాధితులు రాస్తారోకో చేపట్టారు. ఇటీవల వచ్చిన వరదల వల్ల పంటలు నష్టపోయామని, ఎకరానికి 50,000 రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నవీపేట మండలంలోని సుమారు 10 గ్రామాల రైతులు ధర్నాలో పాల్గొన్నారు. లక్షల పెట్టుబడులు పెట్టిన పంటంతా నీటిలో మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 50,000 నష్టపరిహారం. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రైతులు పండించినటువంటి పంట మొత్తం కూడా నేలపాలైంది. ఈ యొక్క నవీపేట మండలంలో 9 గ్రామాల్లో మొత్తం పంట కూడా 1000 ఎకరాల్లో నష్టం జరిగితే ఇప్పటికీ ప్రాంతంలో గెలిచినటువంటి సుదర్శన్ రెడ్డి గారు కానీ అధికారులు కానీ వారికి వచ్చి భరోసా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రైతులు ఈ రోజు రోడ్డు ఎక్కి మాకు పంటకు 50,000 నష్టపరిహారాన్ని చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఆ యొక్క డిమాండ్ నెరవేర్చే వరకు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తాం. మరి 4,000 ఎకరాలు మునిగిపోయినాయి, కాకుండా బురద పెట్టినాయి, ఉష్క పెట్టినాయి, దాంట్లో కంప మొత్తం పూరుకపోయింది. దానికి కూడా అదనంగా 30,000 రూపాయల డెవలప్మెంట్ కింద ఆ 30,000 రూపాయలు ఇవాళ రైతులు చూస్తా ఉంటే మరి అక్కడ పోయిన చిన్న చిన్న రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు ఎకరం రైతులు ఇంత గోసా ఉంటే ఒక్కసారైనా గానీ అధికారులు గానీ ఇంతవరకు కూడా స్పందన రాలేదు. అంటే మరి మీకు వచ్చి ఈ ధర్నా చేపట్టాం. వారం రోజులు కనుక మాకు ఈ నష్టపరిహారం ఇవ్వకుంటే కనుక ఖచ్చితంగా మరి కలెక్టరేట్ పోతాం, అదే విధంగా అసెంబ్లీకి ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ వరదలు గానీ ముప్పులు గానీ వచ్చినప్పుడు రైతాంగాన్ని ఆదుకొని రైతాంగానికి ధైర్యం చెప్పాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉంది. తక్షణమే ఈ రైతాంగాన్ని ఆదుకొని ఎకరానికి 50,000 రూపాయలు ఇవ్వాలని, పంటల్ని మరొకసారి పరిశీలించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.